ఇదే హిందూ సంగ్రామ యాత్ర ఏకతా యాత్ర ప్రారంభించినప్పుడు, ఇదే కరీంనగర్ లో ప్రారంభించినప్పుడు చాలా మంది హేళన చేసిరన్న. చాలా మంది వీడు పిచ్చోడు, వీడు హిందూ అంటాడు, వీడు పిచ్చోడు, హిందూ పిచ్చోడు అన్నారన్న. హిందూ ఏకతా యాత్రను ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేసిరన్న. ఈ హిందూ ఏకతా యాత్ర రోజే అనేక ర్యాలీలు పెట్టిరన్న. చాలా మంది, అనేక మంది సూడో సెక్యులర్ వాళ్ళు ఇది మతాన్ని రెచ్చగొట్టే విధంగా కరీంనగర్ లో మత విద్వేషాలు రగిలించడానికే బండి సంజయ్ ఈ విధంగా చేస్తుండని చెప్పి చాలా మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరన్న. కానీ ఈ రోజు నిజంగా బండి సంజయ్ చాలా అదృష్టవంతుడన్న. ఇంత ఉత్సాహంతో ఇంత పెద్ద హిందూ బలగం, ఈ హిందూ బలాన్ని చూస్తుంటే నేను రాబోయే రోజుల్లో కూడా మీకోసం పనిచేస్తా. ఈ సనాతన ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా. నేను ఏ రోజు నేను బతికి ఉండాలి, నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా. ఇదే యాత్ర చేస్తుంటే, ఇదే హిందూ ఏకతా యాత్ర చేస్తుంటే నాకు గుండెపోటు వచ్చిందన్న. ఈ స్వామివారి దయ వల్ల, స్వామివారి కరుణా కటాక్షంతో ఈ రోజు మీ ముందు కలుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న. కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న. ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్ లో పోతుంటే అంబులెన్స్ లో 1 సెకండ్ 2 సెకండ్లు నాకు ప్రాణం వచ్చిందన్న. ఆ రోజు తల్లిని పెట్టుకున్నా, బతకాలని పెట్టుకున్నాను. తల్లి నా కోసం కాదన్న, ఒక్కసారి ప్రాణం ఈ తల్లి, ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి, ఈ దేశం కోసం పనిచేస్తా, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని మొక్కున్నా తప్ప ఇవాళ నా లైఫ్ అంతా, నా జీవితం అంతా ఆ తల్లి అమ్మవారు ఇచ్చిన బోనస్ జీవితం తప్ప వేరే కాదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాశాపు జెండాను పక్క పెట్టలే, నా సనాతన ధర్మాన్ని పక్క పెట్టలే, నా దేశాన్ని పక్క పెట్టలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అరే ఎవరితోనైతుందన్న పాత బస్తీపై వాడి అడ్డ అనుకునే కదా, వాడి అడ్డ అనుకునే కదా ఎవరితోనైతుందన్న మీటింగ్ పెట్టేద్దాము. ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చా నా కొడుకులను పట్టుకొని అక్కడ జై శ్రీరామ్ అని గర్జించే దమ్ము ఎవరికి ఉందన్నా ఒక్కసారి ఆలోచించినన్నా. ఆ రోజు చూపెట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం, హిందూ సమాజం ఒక్కరితే దేన్నైనా సాధించగలం, ఎక్కడైనా కాశాపు జెండాను రెప్పరెప్పలాడిస్తామన్నటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనమన్న. ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు మీరందరూ తల్లి వస్తారని ఇంత భారీ వర్షం వచ్చిందన్న ఆలోచన అందరికీ.